వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఇవాళ రాష్ట్రాలను కొల్లగొట్టుకుంటూ ఇవాళ ఏకఛత్రాధిపత్యం చేస్తూ ముందుకెళ్తుంది. అయితే ఇవాళ బీజేపీ పార్టీ అధికారం కోసం విలువలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా అధికారమే దిశగా, అధికారమే ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏది పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాలకు తెరలేపుతూ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎజెండా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రీ ప్లాన్ స్కెచ్. అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇంకా రెండో ఫేజ్ ఎన్నికలు మిగిలే ఉన్నాయి. నరేంద్ర మోదీ ఇప్పుడు అక్కడ నడియాడుతూ ఉన్నాడు. పెద్ద ఎత్తున మార్నింగ్ వాక్ చేసినటువంటి విజువల్స్ వైరల్గా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నట్టుండి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టేసింది బీజేపీ పార్టీ. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో మొదటి నుంచి చాలా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ తోటి బీజేపీ ముందుకెళ్తా ఉంది. ఎట్లా ఒకటి ఢిల్లీలో అధికారం రానియకుండా చేశారు. ఆ టైంలో లిక్కర్ స్కామ్ అని, శీష్ మహల్ అని పెద్ద ఎత్తున ఏ అవినీతి రహిత ఎజెండాతో అరవింద్ కేజ్రీవాల్ తెర మీదకి వచ్చారో, రాజకీయ పార్టీగా అవతరించాడో, సామాన్య మధ్యతరగతి ప్రజల్లో పెద్ద ఎత్తున పేరు సంపాదించి అధికారం సొంతం చేసుకున్నారో, 2 రాష్ట్రాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో వేసుకున్నారో, ఇప్పుడు ఆ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాల నుంచి ఢిల్లీని గత ఎన్నికల్లో లాగేసుకుంది బీజేపీ పార్టీ. ఇప్పుడు తాజాగా రాఘవ్ చెద్దాతో పాటుగా మొత్తం 7 ఎంపీలను, అంటే రాజ్యసభ సంబంధించినటువంటి ఎంపీలను 7 కూడా ఇవాళ బీజేపీలోకి లాగేసుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఇవాళ నెక్స్ట్ టార్గెట్ పంజాబ్గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇట్లా 7 చకచక రాజ్యసభ సభ్యులందరూ కూడా బీజేపీలోకి జాయిన్ అయిపోయారు. గతంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఏ విధంగా అయితే బీజేపీలోకి ఆనాడు విలీనమైందో అదే విధంగా 2/3 మెజారిటీ తోటి ఆ యొక్క ఎంపీలందరూ కూడా విలీనమైపోవటం, ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్లో 0 అయిపోవటం. మరి ఇప్పుడు 7లో 6 పంజాబ్కు చెందినటువంటి రాజ్యసభ సభ్యులు ఉండటం దీంట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. సరే, రాఘవ్ చెద్దా గురించి అది పెద్ద సబ్జెక్ట్. రాఘవ్ చెద్దా చేరిక, రాఘవ్ చెద్దాతో పాటు అశోక్ మిట్టల్, ఇట్లా మొత్తం 7 ఎంపీలను కూడా కట్టకట్టుకొని గంపగుత్తగా బీజేపీలోకి లాగేసుకుంటూ యాంటీ డిఫెక్షన్ లా కూడా వర్తింపకుండా కేవలం రాజ్యాంగబద్ధమైనటువంటి చేరికగా పార్లమెంటరీ పార్టీనే విలీనం చేసుకోవటం, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరం లోపు జరగబోయే పంజాబ్ ఎన్నికల స్కెచ్ లాగా కనిపిస్తోంది బీజేపీ పార్టీ. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున రాఘవ్ చెద్దా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గతంలో రాఘవ్ చెద్దా ఆయన పార్లమెంట్లో ఉన్న సందర్భంగా ఎంపీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యల గురించి, ప్రజా గొంతుకగా అనేక ప్రజా సమస్యలను ఇవాళ పార్లమెంట్లో గలమెత్తాడు. బీజేపీని క్వశ్చన్ చేశాడు. బీజేపీని గడగడలాడించినటువంటి నాయకుడిగా రాఘవ్ చెద్దా తెర మీదకి వచ్చాడు. సరే, విపరీతమైనటువంటి ఫాలోయింగ్, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెద్దా లేకుంటే పార్టీ నడిచే పరిస్థితి లేదు, అంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా ధీటైనటువంటి లీడర్ రాఘవ్ చెద్దా అని ఎక్స్పోజ్ అయ్యే విధంగా బీజేపీ స్క్రిప్ట్ లో భాగంగా రాఘవ్ చెద్దా ఏమైనా నడిచాడా అన్న అనుమానం కలుగుతుంది. ఇవాళ నిన్న వాళ్ళందరూ కూడా పార్లమెంటు పార్టీ విలీనం తర్వాత ఇప్పుడు ఈ అనుమానం, ఈ చర్చ సాగుతోంది. ఎందుకు? ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఏమి సామాన్యమైనటువంటి అంశాలు కాదు. సిమ్ కార్డుల విషయంలో రీఛార్జీల గురించి మాట్లాడాడు, రేషన్ కార్డుల గురించి మాట్లాడాడు, ప్రజా ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడాడు, జిఎస్టీ అంశాల గురించి సంబంధించి మాట్లాడాడు, బ్యాంకులకు సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ల మీద, మినిమం బ్యాలెన్స్ ఛార్జీల మీద, అట్లాగే ట్యాక్స్ రిఫార్మ్స్ మీద, విమానాశ్రయాల్లో ఆహార ధరల మీద, అట్లాగే ఈ డెలివరీ బాయ్ స్విగ్గీ, జొమాటో ఇట్లా ఉన్నటువంటి గిగ్ వర్కర్ల మీద వాళ్ళ పాలసీకి సంబంధించి బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. ఇట్లా ప్రభుత్వాన్ని, ప్రజా సమస్యల మీద అడుగడుగున పార్లమెంట్లో సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినటువంటి నాయకుడు రాఘవ్ చెద్దా. ఆ యొక్క ప్రీ స్క్రిప్టెడ్ లో భాగంగా ఒక ఇమేజ్ హైప్ క్రియేట్ చేశారు రాఘవ్ చెద్దా. అంటే రాఘవ్ చెద్దా ఎవరో తెలియనటువంటి ఒక రాజ్యసభ ఎంపీగా, లేకుంటే పార్లమెంట్లో ఎంపీగా ఉన్నటువంటి రాఘవ్ చెద్దా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దేశమంతా రాఘవ్ చెద్దా గురించి మాట్లాడుకునే స్థాయికి బీజేపీ లేపింది. అంటే మొత్తం గాలి కొట్టి బెలూన్ ఎట్లా లేపుతారో అట్లా రాఘవ్ చెద్దాని ఇమేజ్ని అమాంతం బీజేపీని లేపింది. ఎందుకు? ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్లో దెబ్బతీసేందుకు. ఇవాళ పెద్ద ఎత్తున లేపి 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 బీజేపీని క్వశ్చన్ చేసి 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 ఆఖరికి అరవింద్ కేజ్రీవాల్కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చి పార్టీ ఎజెండా పక్కన పెట్టి ఈయన కేవలం ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి
రాఘవ్ చెద్దాని తప్పించారు. తప్పించిన తర్వాత ఇవాళ తెర మీదకి ఏమి ప్రొజెక్ట్ చేసింది బీజేపీ పార్టీ, లేకుంటే రాఘవ్ చెద్దాకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్క్రిప్ట్ ఏంటి అంటే, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఇతన్ని బయటికి గెంటేసింది, అంటే పదవుల నుంచి తప్పించేసింది. ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఆమె ఆ విధమైనటువంటి ముద్ర వేసింది. అంటే బీజేపీ పార్టీ సింపతి గెయిన్ చేసింది అక్కడ. మరి పెద్ద ఎత్తున ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్యూచర్ లీడర్గా ప్రొజెక్ట్ అయినటువంటి రాఘవ్ చెద్దా జెండా ఎజెండా పక్కన పెట్టి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇవాళ ప్రజా సమస్యలు కొట్లాడితే అది ఆమ్ ఆద్మీ పార్టీకి నచ్చదు అనే ఒక ముద్ర బలంగా వేశారు. అంటే ఇప్పుడు బీజేపీ ఏంటి దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది అంటే, మా పార్టీని ప్రశ్నించినా కూడా మేము ఆయనకు అవకాశం ఇచ్చాం అని చెప్పుకునే ఒక ప్రయత్నం, అంటే సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ. అంటే ఇక్కడ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తులో పంజాబ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలను ఉద్దేశించి ఇప్పటికే అక్కడ 63 మంది ఎంపీలు ఇప్పటికే రాఘవ్ చెద్దాతో టచ్లో ఉన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతోంది. దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. స్పష్టంగా ఆ దిశగా సమాచారం కూడా ధృవీకరణ అవుతోంది. అయితే ఈ సందర్భంగా ఇప్పటికే దానికి సంబంధించి శిరోమణి అకాలీదళ్ చెందినటువంటి నేత బిక్రమ్ సింగ్ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనే వ్యాఖ్యలు కూడా చేశారు. సో అమాంతం ఒకేసారి ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సీఎంగా ఉన్నటువంటి భగవంత్ మాన్ సింగ్, ఆయననే పంజాబ్ పార్టీకి సంబంధించినటువంటి సీఎంగా ఉన్నటువంటి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ, ఆయన బీజేపీలోకి చేరిన ఆశ్చర్యం లేదు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇట్లా మొత్తం పంజాబ్ సంబంధించినటువంటి అసెంబ్లీలో 117 సీట్లు, అసెంబ్లీలో ఆప్కి 94 స్థానాలు ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య బీజేపీకి 2 మరి 2 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ప్రాంతీయ పార్టీల్ని పాతరేసే దిశగా, ఆమ్ ఆద్మీ పార్టీని కోలుకోలేనటువంటి దెబ్బతీసే దిశగా అమిత్ షా రాజకీయంతో ఇవాళ రాఘవ్ చెద్దాను ఒక్కసారిగా ముందస్తుగానే లేపటం, ఆయన్ని పార్టీలోకి తీసుకోవటం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం, ప్రధానంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి ఒక వ్యవహారం, పదే పదే సిబిఐ ఈడీని వాడుకోవటం. ఇక్కడ కూడా రాఘవ్ చెద్దా ఎప్పుడైతే ఆ యొక్క పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే, నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి మరో ఎంపీ ఎవరు, ఈయనను తప్పిస్తే, ఈయన పార్టీ వీడితే ఈయనతో సహచర ఎంపీగా ఉన్నటువంటి అశోక్ మిట్టల్. అయితే ఆ యొక్క అశోక్ మిట్టల్ పైన తాజాగా 10 రోజుల క్రితం పెద్ద ఎత్తున ఈడీ రైడ్స్ అయినాయి. మరి ఈడీ రైడ్స్ అవ్వగానే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రాఘవ్ చెద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, అట్లాగే రాజేందర్ గుప్తా, అట్లాగే విక్రమ్ సింగ్, హర్భజన్ సింగ్, విక్రమాజిత్ సింగ్, అట్లాగే హర్భజన్ సింగ్. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పంజాబ్లో బీజేపీకి స్పేస్ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరోవైపు ఢిల్లీలో ఓడిపోయినటువంటి సెంటిమెంట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 117 స్థానాలు ఉన్నటువంటి అక్కడ 94 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో భారీ మెజారిటీ బీజేపీ ఎట్లాగూ క్యాష్ చేసుకోలేదు. సో ఇట్లా గంపగుత్తగా 2/3 మెజారిటీతో ఉన్నటువంటి వాళ్ళని బీజేపీలోకి, పార్లమెంటు ఎంపీలను లాగేసుకోవటం. ఇప్పుడు నెక్స్ట్ 63 మంది ఎంపీలు కూడా బీజేపీలోకి జాయిన్ అయిపోతే ఇక పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ లేచే పరిస్థితి లేదు. అంటే ఇంకొక ప్రాంతీయ పార్టీ సక్సెస్ఫుల్గా బీజేపీ హత్య చేసినట్టుగా అవుతుంది, అంటే బీజేపీ చంపేసినట్టుగా అవుతుంది. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలను పాత వేస్తూ 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 బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ ఈ యొక్క రాఘవ్ చెద్దా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా స్టార్గా మారారు. ప్రజలందరూ కూడా అబ్బో ఇంత మించినటువంటి లీడర్ లేదనుకున్నారు. ఇమేజ్ అమాంతం పెరిగింది. హేమాహేమీలు ఇప్పుడు అక్కడ రాఘవ్ చెద్దాతో పాటు హర్భజన్ సింగ్ లాంటి ఫేస్ ఉన్నటువంటి లీడర్స్ రాఘవ్ చెద్దాతో పాటుగా బీజేపీలోకి జాయిన్ అవటం. మరి పంజాబ్లో బీజేపీకి పేరున్నటువంటి నాయకుడు లేకపోవడం, అంటే నాయకత్వం లేమి అక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ వ్యాక్యూమ్ని ఫిల్ చేయాలి. అందుకనే గంపగుత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇక్కడ తీసుకొచ్చేశారు. మరోవైపు ప్రజల్లో భగవంత్ మాన్ సింగ్ ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో తెలియనటువంటి ఒక డైలమా ఉంది, నమ్మకం లేనటువంటి పరిస్థితి. మరి ఆయన్ని తీసుకున్న ఆశ్చర్యం లేదు, కానీ ఆయనతో పాటుగా ఇంకా కూడా చాలా మంది ఎమ్మెల్యేలను కూడా బీజేపీలోకి లాగే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇక్కడ చెద్దా నేషన్ ముందు ఒక పెద్ద ఫేమ్ కావాలి, ఫేమ్ అయిన తర్వాత బీజేపీలోకి తీసుకోవాలి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వెలివేస్తే బీజేపీ మేము అవకాశం ఇచ్చామని చెప్పుకునే దిశగా తీసుకోవాలి. అట్లాగే ఆయన పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీని రాఘవ్ చెద్దా వీడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు, నేను కరప్టే కానీ నేను తప్పుడు పార్టీలో ఉన్నా అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు పార్టీ, రాఘవ్ చెద్దా చాలా నికార్సైనటువంటి నాయకుడు అని ఒక కలరింగ్ ఇచ్చేలాంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఆయన పార్టీని వీడుతున్నప్పటికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఒక కరప్ట్ ముద్ర, అంటే ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అవటం, అప్పటికి ఇంకా సిబిఐకి సంబంధించినటువంటి ఒక కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ వచ్చిందో లేదో తెలియదు, కానీ అప్పటికే రాఘవ్ చెద్దా అయితే బయటకు వచ్చేసాడు. అయితే
మరోవైపు ఆయన ఈ మధ్య కాలంలో పార్టీని వీడిన తర్వాత బీజేపీలోకి జాయిన్ అయిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ ఏంటంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి రాఘవ్ చెద్దా బీజేపీ పైన చేసినటువంటి విమర్శలు. బీజేపీ పార్టీ మీద అన్ని విమర్శలు చేయలే రాఘవ్ చెద్దా. చాలా సీరియస్ అలిగేషన్స్ చేశాడు. బీజేపీ పార్టీ గూండాల పార్టీగా ముద్ర వేశాడు. గూండాల పార్టీ అని స్పష్టంగా చెప్పాడు. అట్లాగే బీజేపీతో కొలిజన్లో ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక పెద్ద బలమైనటువంటి కారణం ఏంటంటే ఎప్పుడు పార్లమెంట్లో రాఘవ్ చెద్దా మాట్లాడినా ఏ రోజు పార్లమెంట్లో ఆయనకు మైక్ కట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే సిమ్ కార్డులు అయినా, హెల్త్ అయినా, రేషన్ అయినా, గిగ్ వర్కర్స్ అయినా, లేకుంటే బ్యాంకుకు సంబంధించినటువంటి ఛార్జీలు, జీఎస్టీ, ఇట్లా ఏ అంశం మీద బీజేపీ పార్టీని ఇరకాటంలో పెట్టిన పార్లమెంట్లో ఆయన ఇమేజ్ పెరగాలి కాబట్టి పార్లమెంట్లో ఏ ఒక్క రోజు కూడా ఆయన్ని 2 గంటలు సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చినా మైక్ కట్ చేయనటువంటి దాఖలాలు. సీన్ కట్ చేస్తే ఏమైంది? మొత్తం ఆర్టిఫిషియల్ గానే హైప్ క్రియేట్ చేశారు బీజేపీ నాయకులు. మరోవైపు ఇప్పుడు రాఘవ్ చెద్దాని బీజేపీ సీఎం క్యాండిడేట్ చేసినా ఆశ్చర్యం లేదు పంజాబ్లో. ఇవాళ ఎందుకు ప్రజల నుంచి ఇంత స్థాయిలో సిబిఐ, ఈడీ, లేకుంటే పార్లమెంటరీ వ్యవస్థ, ఆఖరికి అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు వ్యవస్థను కూడా బీజేపీ పార్టీ ఇంత సొంత జేబు సంస్థల్లాగా వాడుకుంటుంది అని అందరికీ కనిపించేలాగా చర్యలు తీసుకున్నప్పుడు కూడా ప్రజల నుంచి తిరుగుబాటు రావట్ల. ఇది మన ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరూ ఓటేసి గెలిపించినటువంటి బీజేపీ పార్టీ ఆఖరికి ప్రాంతీయ పార్టీలన్నింటినీ చంపుకుంటా ముందుకు వెళ్ళిపోయి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీకి స్పేస్ లేకుండా కేవలం జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ పార్టీ, ఈ 2 పార్టీలే మనుగడ సాధించే దిశగాని ఇవాళ భారతదేశంలో రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే కాషాయ దళం మొత్తం ఇట్లా క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒక వేవ్ లాగా జాతీయ స్థాయిలో దేశమంతా అలుముకుంటోంది. ఆఖరికి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ తర్వాత జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు, రెండో ఫేజ్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే మూకుమ్మడిగా తిరుగుబాటు బీజేపీ పైన ఉంటేనేమో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆ పార్టీ బతుకుతుంది, లేదంటే అక్కడ కూడా తుడిచిపెట్టుకుపోతుంది మమతా బెనర్జీ పార్టీ. ఒకవేళ పొరపాటున వెస్ట్ బెంగాల్లో కనుక బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే మమతా ఉండదు, మమతా పార్టీ ఉండదు, ఉనికి లేకుండా చేసి పడేస్తుంది. అంటే అక్కడ రూట్స్ కూడా పెకిలించేస్తుంది బీజేపీ. ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి రూట్స్ కూడా పెకిలించేస్తుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో అదే జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పార్టీలు, మహారాష్ట్రలో శివసేన విషయం తీసుకుంటే సేమ్ ఏ విధంగా చీల్చి ఇవాళ అక్కడ పబ్బం గడుపుకొని బీజేపీ అధికారంలోకి వచ్చిందో, అట్లాగే నితీష్ కుమార్ సంబంధించి కూడా బీహార్లో అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ రాజీనామా చేయించి జాతీయ స్థాయికి తీసుకెళ్లి అక్కడ ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ని సీఎం క్యాండిడేట్ని చేయటం, వాళ్ళ కొడుకుని డిప్యూటీ సీఎం చేయటం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున భవిష్యత్ కాలంలో మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల ఊసు ఉనికి లేకుండా చేసే దిశగానే బీజేపీ కార్యాచరణ ముందుకు అడుగులు వేస్తుంది. అంటే బీజేపీకి సహకరిస్తే ఒక పరిస్థితి, సహకరించకపోతే ఒక పరిస్థితి. సహకరిస్తే కూడా ప్రాంతీయ పార్టీలు అవుట్, సహకరించకపోయినా ప్రాంతీయ పార్టీలు అవుట్. ఆ యొక్క లీడర్షిప్స్తో సహా మొత్తం అవుట్ చేసే పరిస్థితుల్లోనే బీజేపీ చాలా చాలా వ్యూహాత్మకంగా స్కెచ్ భారీగా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇవాళ ప్రధానంగా ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది? ప్రజల్లో తిరుగుబాటు లేకపోవటం ఒక మిస్టేక్ కనిపిస్తోంది. ఇక ఈసీ లాంటి సంస్థలను కూడా బీజేపీ ఏ విధంగా మిస్యూజ్ చేస్తుందో అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి ఈసీ సహకరిస్తోంది, రాజ్యాంగ వ్యవస్థలన్నీ సహకరిస్తూ ఉన్నాయి బీజేపీ పార్టీకి. అట్లాగే ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నిలదొక్కోలేకపోతున్నాయి అంటే ఐక్యత లేకపోవటం. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో బీజేపీని ఢీ కొట్టాలంటే యూనిటీగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ యూనిటీ లేదు, యూనిటీ కొరబడింది. ఇవాళ కేరళలోకి వెళ్తే అక్కడ బీజేపీ పార్టీని రానివ్వకుండా ఉండాలి అంటే అక్కడ కాంగ్రెస్, సిపిఐ ఏదైతే వామపక్ష పార్టీలు వాళ్ళందరూ ఒక జట్టు కింద ఉంటే ఖచ్చితంగా బీజేపీని అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. కానీ అక్కడ ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలోనేమో ఐక్యంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు, ఇక్కడ చూస్తే స్థానికంగా కొట్లాడుతూ ఉంటారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఎందుకు? మన కేరళ అదే జరిగింది కదా, రేవంత్ రెడ్డి గారు వర్సెస్ పినరయ్ విజయన్ మనం చూసాం ఎంత స్థాయిలో జరిగిందో వార్. ఇక ఢిల్లీ బీజేపీ ఖాతా లేకపోవడానికి కూడా అదే రీజన్. కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ అక్కడ ఎన్నికలు జరిగినాయి. కానీ పార్లమెంట్ విషయంలో తీసుకుంటే మళ్ళీ ఇండియా కూటమిలో పార్టీలే. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ప్రాంతీయ ఎన్నికలు జరిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక ఈక్వేషన్ తోటి, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒక ఈక్వేషన్తో పోతే వీళ్ళలో ఉన్నటువంటి అనిశ్చితి, వీళ్ళలో ఉన్నటువంటి అనైక్యత బీజేపీకి ప్లస్గా మారుతోంది, అడ్వాంటేజ్గా మారుతోంది. ఇవాళ రాఘవ్ చెద్దా విషయంలో, లేకుంటే ఇవాళ పంజాబ్లోకి బీజేపీ ఎంట్రీ కూడా తీసుకుంటే ఆ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండదు నాకు తెలిసి. ఇక ఎన్ని పార్టీలో ఇక ఖచ్చితంగా బీజేపీతో నిలదొక్కున్నటువంటి ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంది ఇప్పటి వరకు అనుకుంటే ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనసేన అయినా, టీడీపీ అయినా, లేకుంటే తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా నిలబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి గతంలో నాయకురాలు ఉన్నటువంటి కవిత మీద
లిక్కర్ స్కామ్ ఆరోపణలో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వచ్చినా అరెస్ట్ అయినా ఎక్కడ లొంగలేదు, అదరలేదు, బెదరలేదు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆమె తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా నిదర్శనం. ఎందుకంటే ఆమె చేసింది వ్యాఖ్యలు ఇవాళే పార్టీ పెట్టిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే బాగుండేది అని ఒక వ్యాఖ్య చేసింది ఆమె. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సరెండర్ అయిపోతున్నటువంటి నేపథ్యం. సరెండర్ కాకపోతే సిబిఐ ఈడీ యాక్షన్ ప్లాన్ రంగంలో దిగుతుంది. అప్పుడు ఆబ్వియస్ గా ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు పెట్టే ముప్పు తిప్పలకి ప్రాంతీయ పార్టీలు సరెండర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ సరెండర్ అయితే కూడా నామరూపాలు లేకుండా చేస్తారు, సరెండర్ లేకుండా అవ్వకపోతే కూడా నామరూపాలు లేకుండా చేస్తారు. అంటే మనం తెలుగు సినిమాల్లో ఫ్యాక్షన్ సినిమాల్లో ఉంటుంది చూస్తారా, ఫ్యాక్షనిస్టులు వాళ్ళ పక్కన విలన్ల పక్కన తిరిగితే కూడా వాళ్ళే ఎప్పుడు చంపేస్తారో తెలియదు, తిరగకపోతే వ్యతిరేకించినందుకు కూడా చంపేస్తారు. అది ఎప్పుడు చంపుతారో వాళ్ళకే తెలియదు. అట్లా ఉంది బీజేపీ పరిస్థితి. ఇవాళ బీజేపీ పంజాబ్లో ఇంకా సంవత్సర కాలం ఎన్నికలు జరుగుతాయి అనగానే ఇప్పటి నుంచే చూడండి స్కెచ్ ఎట్లా వేసుకుంటా, అంటే రోడ్ మ్యాప్ ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఇవాళ వెస్ట్ బెంగాల్లో అధికారం కోసం బీజేపీ పెద్ద ఎత్తున 2023లో మహిళా బిల్లు అంటే పార్లమెంట్లో పాస్ అయిపోతే దాన్ని ఏ విధంగా డీలిమిటేషన్కి లింక్ చేసి, కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్కి 131 లింక్ చేసి ఇవాళ మహిళా వ్యతిరేకులుగా ప్రతిపక్ష పార్టీలను ముద్రేసే కార్యాచరణకి తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో మహిళల ఓట్ల కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు బీజేపీ తెరలేపింది. ఎస్ఐఆర్ని తీసుకొచ్చింది, బీహార్లో లబ్ధి పొందింది. ఇక నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో కూడా లబ్ధి పొందేలాగా ట్రై చేస్తుంది. కానీ అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజలు మరి బీజేపీకి సహకరిస్తారా లేకుంటే బీజేపీ పట్ల తిరగబడతారని చూడాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే బీజేపీ చేస్తున్నటువంటి అనేక ఆగడాలకు ఇటువైపు దీటైనటువంటి లీడర్షిప్, దీటైనటువంటి పార్టీలు లేకపోవడం కూడా దురదృష్టకరం. ఎందుకంటే రాహుల్ గాంధీ మీద ఆ నమ్మకం కలగట్లేదు. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పోరాటం బీజేపీకి ఏమాత్రం ఆనట్లేదు. సో భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలైనా లేదంటే కనుక ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మొత్తం చెల్లాచెదరైపోయి ఐక్యత కొరవడితే వాళ్ళలో అవన్నీ కూడా వాటి సక్సెస్ఫుల్గా బీజేపీ ఇట్లా కిల్ చేసుకుంటా పోతా ఉంటే ఫ్యూచర్ కాలంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఒంటరిగా మిగిలే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ బీజేపీకి లబ్ధి. సో కాబట్టి ఇప్పుడు తాజాగా ఈ 7 ఎంపీలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి విలీనం చేసిన తర్వాత నెక్స్ట్ పంజాబ్లో బీజేపీ స్కెచ్ స్టార్ట్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. ఏం జరగబోతుంది పంజాబ్లో? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.